అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు అదే కామెంట్ మళ్ళీ రిపీట్ చేశారు. ఏంటా కామెంట్ అంటే, భారత్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్ టర్నౌట్ను పెంచడానికి కొన్ని ఎన్జిఓలకు సుమారు అంటే గత ప్రభుత్వాల హయాంలో అమెరికాలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు $21 మిలియన్ రూపాయలను ఖర్చు చేశారు. అంటే ఎవరో ఒకరిని గెలిపించేటువంటి ప్రయత్నం ఇక్కడ అమెరికా నుంచి జరిగింది అని చెప్పి గత ప్రభుత్వాలని ఇండైరెక్ట్గా ఆయన విమర్శించారు. అంటే యుఎస్ఎయిడ్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ $21 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 202 కోట్ల రూపాయలని కేవలం ఒక ఎన్నికల కోసం అమెరికా నుంచి ఫండింగ్ వచ్చింది అనేది ట్రంప్ మాటల యొక్క సారాంశం. ఇప్పుడు మరొకసారి ట్రంప్ అదే కామెంట్స్ని రిపీట్ చేశారు. ప్రస్తుతం ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని వెనక ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, డెఫినెట్గా దీని వెనక డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉన్నది. ప్రధానంగా FCRA దీనికి సవరణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవడానికి అమెరికా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ చట్టం ఉన్నది, కానీ దీన్ని మరింత స్ట్రిక్ట్గా అమలు చేసేటువంటి ప్రయత్నం అంటే ఎన్జిఓలు ఇబ్బడిమబ్బడిగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దీని ద్వారా సుమారుగా కొన్ని వేల సంఖ్యలో ఎన్జిఓలు వాటి యొక్క లైసెన్సులను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్గా దీన్ని అమలు చేస్తే డెఫినెట్గా ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఫండింగ్ ఆగిపోతుంది. ఈ ఫండింగ్ పట్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏ పర్పస్ కోసం తెస్తే ఆ పర్పస్ కోసం మాత్రమే ఆ నిధులను ఉపయోగించాలి, అంతే తప్పితే కన్వర్షన్స్కి ఉపయోగించడానికి వీల్లేదు. అంటే కన్వర్షన్స్కి 99% చెక్ పడబోతోంది. అమెరికా ఎజెండా అది. ఇక్కడ కన్వర్షన్స్ విపరీతంగా జరగాలి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు కన్వర్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి భారత ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏది ఈ FCRAని తీసుకురావడం ద్వారా. 2 ప్రధానమైనటువంటి కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, FCRA సవరణ బిల్లును ప్రవేశపెట్టబోవడము. రెండోది, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తరచుగా 2-3 కేసులకు సంబంధించి దళిత్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి తీర్పులు ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది, రిజర్వేషన్లు వర్తించకపోతే మరి దళితులు కానీ లేకపోతే ఇతర హిందువులు కానీ ఎవరైనా ఎందుకు కన్వర్ట్ కావడానికి ఇష్టపడరు. ఈ 2 ఆగిపోతే అమెరికా ఆటలు లేకపోతే డీప్ స్టేట్ ఆటలు, CIA ఆటలు ఇక మీదట నడవదు. సో దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అమెరికా చాలా తీవ్రంగా చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే కొద్ది రోజుల కిందట సెర్గియో గోర్ కానీ మార్కో రూబియో కానీ భారత పర్యటనకు రావడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేశారు, కానీ భారత ప్రభుత్వం మాట విన్నట్టుగా లేదు. ఈ నేపథ్యంలో మరొకసారి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. 200 కోట్ల రూపాయలు సుమారుగా ఫండింగ్ అనేది వివిధ ఎన్జిఓలకు అమెరికా నుంచి వచ్చింది. ఎన్నికల యొక్క ఫలితాలను తారుమారు చేయడానికి, ఏదో ఒక పార్టీని గెలిపించడానికి. అంటే ఇండైరెక్ట్గా అని చెప్పింది ఏంటంటే, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, యూపీఏని కాబట్టి వాటి కోసం ఫండింగ్ ఫారెన్ నుంచి వచ్చింది అనేటువంటి వ్యాఖ్యల్ని డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.